గత 15 సంవత్సరాల నుండి పార్ట్ టైం అధ్యాపకులుగా పనిచేస్తున్నాము. ప్రతి ఒక్క అధ్యాపకుడికి యూజీసీ నామ్స్ ప్రకారం అందరికీ సెట్, నెట్, పిహెచ్డి అన్నీ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ అందరూ. ఇక్కడ ఏంటంటే మేము అన్ని క్వాలిఫికేషన్లు ఉన్నప్పటికీ కూడా యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చి రోస్టర్ పాయింట్స్, అదేవిధంగా యూనివర్సిటీ వీసీ నామినీ ద్వారా మేము అందరూ కూడా డెమో ఇచ్చి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళమే. గత 15 సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ శ్రమ దోపిడీ అనేటువంటిది జరుగుతుంది. రెగ్యులర్ ప్రొఫెసర్ ఎలాంటి విధులు నిర్వహిస్తాడో అదేవిధంగా మేము కూడా అలాంటి విధులనే నిర్వహిస్తున్నాం. కానీ మాకు రెగ్యులర్ ప్రొఫెసర్కి వచ్చేటువంటి జీతాలు కానీ ఎలాంటి సౌకర్యాలు కానీ లేవు. మేము 6 నెలలకు మాత్రమే, సంవత్సరం అంతా పనిచేస్తాం కానీ 6 నెలలకు మాత్రమే మేము జీతాలు తీసుకుంటున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సర్వైవల్ కావాలంటే మా జీవితాలు చాలా కష్టంగా ఉన్నాయి. ఎన్నోసార్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, 2005, 2007లో రిక్రూట్మెంట్ చేసింది. తర్వాత మనకు తెలంగాణ ఉద్యమం వచ్చింది. తర్వాత టీఆర్ఎస్ గత ప్రభుత్వం యూనివర్సిటీలను పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు, నిర్లక్ష్యం చేయబడ్డాయి యూనివర్సిటీలు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీలు నిర్లక్ష్యానికి గురి కాబట్టి ఏదైనా నోటిఫికేషన్లు ఇచ్చి యూనివర్సిటీలను ఒక దారిలో తీసుకురావాలి, విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలి అనేటువంటి ఆలోచన చేసి ఉండొచ్చు బహుశా. దానిలో భాగంగానే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 21 అనేటువంటి తీసుకురావడం జరిగింది. ఆ జీవో నెంబర్ 21 తీసుకురావడం వలన ఏమైందంటే ఇన్ని సంవత్సరాలు మేము యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పటికీ మా సర్వీస్ని వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు, మాకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు అందులోని. కాబట్టి దానివల్ల మేము ఇన్ని సంవత్సరాలు పనిచేసినాం కాబట్టి మేము నష్టపోతున్నాం. ఆ జీవోలో ఉన్నటువంటి తక్షణమే మార్పులు చేసి వీలైతే దాన్ని రద్దు కూడా చేయాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ముఖ్యంగా ఉద్యోగ భద్రత అనేటువంటిది కల్పించాలి ఈ గవర్నమెంట్. మాకు జాబ్ సెక్యూరిటీ ఇచ్చిన తరువాతనే నెక్స్ట్ ఫర్దర్గా గవర్నమెంట్ రిక్రూట్మెంట్కి పోవాలని మా యొక్క విజ్ఞప్తి. అదేవిధంగా ఈ యొక్క జీవో నెంబర్ 21 ఇచ్చిన దానిలో భాగంగానే మేము దాన్ని రద్దు చేయాలని, మాకు జాబ్ సెక్యూరిటీ కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈ నెల 15న చలో సెక్రటేరియట్ అనేటువంటి ప్రోగ్రామ్ని మేము నిర్వహిస్తున్నాం. దీనికి మా పార్ట్ టైం అంటే తెలంగాణలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులందరూ కూడా నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మేరకు ఏప్రిల్ 17న చలో సెక్రటేరియట్ అనేటువంటి ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ని అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులు విజయవంతం చేస్తారని, అదేవిధంగా నా తరపున మీకు విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా మాకు సహకరిస్తారని ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్ మీడియాకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏప్రిల్ 4వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబర్ 21ని విడుదల చేసింది. తెలంగాణలో ఉన్నటువంటి 12 రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో కొత్తగా అధ్యాపక నియామకాలు చేపట్టడానికి ఈ జీవో నెంబర్ 21 ద్వారా మార్గదర్శకాలను విడుదల చేశారు. అయితే ఈ విడుదల చేసినటువంటి జీవోలో ఇప్పటికే విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకుల యొక్క ప్రస్తావన ఏమాత్రమూ లేదు. అదేవిధంగా పార్ట్ టైం అధ్యాపకుల యొక్క సర్వీసెస్ని పరిగణలోకి తీసుకోకుండా ఈ జీవోని విడుదల చేయడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉద్యమ ప్రభావం వల్ల గత ప్రభుత్వాలు కూడా 2 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి 900 మందికి పైగా పార్ట్ టైం అధ్యాపకులు పాల్గొనబోతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందు మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి, 15 ఏళ్లుగా శ్రమ దోపిడీకి గురవుతున్నాం, తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. ఇవాళ రిక్రూట్మెంట్లో, ఇవాళ అధ్యాపక నియామకాలలో మాకు ప్రాధాన్యత ఇవ్వకుండా, మా ప్రస్తావన లేకుండా జీవోలు ఎలా రిలీజ్ చేస్తారనేటటువంటి ప్రశ్ననే మేము వేస్తున్నాం. కాబట్టి ప్రధానంగా మాకు టైం స్కేల్తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలి. నియామకాలు చేపడుతున్నటువంటి సందర్భంలో 15 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాన్ని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి మాకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 21లో మా సర్వీసెస్ని కూడా తీసుకురావాలి.
మాకు భద్రత కల్పించేటటువంటి అంశాలు మాకు వెయిటేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉందనేటటువంటి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి మా డిమాండ్ల పట్ల, మా సమస్యల పరిష్కారం కోసం ఆలోచన చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏప్రిల్ 17వ తారీఖు నాడు చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీ సహకారాన్ని కూడా కోరుతున్నాం.